మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బంగారు తల్లి, ఈ డ్రెస్ నీకెంత బాగుందమ్మా. కనక మహాలక్ష్మిలా ఉన్నావు. అష్టలక్ష్ములు నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నారు. నీలో అమ్మవారి అంశ ఉందమ్మా. అందుకే ఈ తేజస్సు, అందం వచ్చేస్సు. ఈ లంగా ఓణిలో నిన్ను చూస్తుంటే పెళ్లి కళ వచ్చేసినట్టుంది. తొందరలోనే పెళ్లి జరిపించాలనే హెచ్చరికలు నాకు వినిపిస్తున్నాయి. కళ్యాణ ఘడియలు వచ్చినట్టే ఉన్నాయి. అలా అంటావేంటమ్మా? నాన్నొస్తున్నారని నేను తయారయ్యాను. నిజంగానే నువ్వు చాలా అందంగా ఉంటావే. నా తమ్ముడు అంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు గాని వాడిక్కడ ఉండుంటే నీ మెడలో 3 ముళ్ళు వేసేసేవాడు. నువ్వు నాన్నొస్తున్నారనే తయారయ్యావులే, కానీ నా కంటికి అలా కనిపించబట్టి అనాలనిపించింది. అయినా ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందానివే కదా, 4 రోజులు వెనక ముందు. అక్క, నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. అదేంట్రా, నాన్నొస్తున్నారు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా. నాన్న వస్తున్నారని నాకు తెలుసు, కానీ నాన్న నా కాలేజ్ టైం లోపల రారు కదా. నాకు స్పెషల్ క్లాస్ ఉంది. త్వరగా వచ్చేస్తాను. బాయ్ అక్క. బాయ్ మమ్మీ. నాన్నొచ్చేలోపు నాన్నకిష్టమైనవన్నీ వండి పెట్టాలి. సరేనమ్మా, వస్తాను. శక్తి శక్తి, నిజంగా నువ్వు తెలియగలదానివే. అవతల వాళ్ల ఊహలకి అందని ఎత్తులు వేస్తుంటావు. భలే చిత్తు చేస్తుంటావు. జనని ఈ రోజుతో ఊరు దాటి వెళ్ళిపోతుంది. దాని పిల్లల ఆచూకీ ఈ జన్మకి దానికి తెలీదు. ఫినిష్. సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక నా తమ్ముడి ఆస్తి ముక్కలు చెక్కలు అవ్వదు. ఏదేవైనా నా ధీరజ్ చాలా అదృష్టవంతుడు. నా కడుపున పుట్టి నీ ఆస్తికి వారసుడవుతున్నాడు. నువ్వెప్పుడు తిన్నగా రావారా? నీ మీద ప్రాణం పెట్టుకుని నేనుంటే నన్నే భయపడతావా? అయినా నీకిలాంటి దెయ్యం సరదాలేంట్రా? అయ్యో, చిల్ మమ్మీ, చిల్ చిల్. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. చాలా గ్యాప్ తర్వాత కలుసుకుంటున్నాను కదా, చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను. However, mommy, many thanks, mommy. Lots of thanks. అసలు అంత హ్యూజ్ అమౌంట్ ఇలా అడగగానే అలా ఇచ్చేసి జైలుకి వెళ్లకుండా కాపాడావు. ఒరేయ్,
నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం రా? అందుకే నీకు ఎలాంటి కష్టం రాకూడదని నేను నా కష్టాలు పడి నీకు డబ్బు అరేంజ్ చేశాను. ఓకే, అరేంజ్ చేసావు, ఇట్స్ గుడ్. కానీ అంత డబ్బు ఎలా అరేంజ్ చేయగలిగావు? ఓ, నీకు డీటెయిల్స్ కావాలా? సరేరా, నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గరే ఉంటాయిరా. ఎలా అరేంజ్ అయ్యాయంటే హాస్పిటల్లో ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తున్నాను మేడం. ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తే ఎంత వస్తుంది? హెల్దీ పర్సన్ కిడ్నీకి దాదాపు 30 lakhs వరకు వస్తుంది మేడం. అయితే ఆ 30లో 50% నాకు కావాలి. ఓ, ఎక్సలెంట్ మమ్మీ, యువర్ జీనియస్ మమ్మీ. అసలు మావయ్యకి తెలియకుండా ఇంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ నడిపిస్తున్నావా? నిజంగా నువ్వు గ్రేట్ మమ్మీ. అసలు నువ్వు నా మమ్మీని చెప్పుకోవడానికి నేను చాలా గ్రేటెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. నిన్ను చూస్తుంటే ఆహా ఆహా ఆహా. అసలు మా అమ్మ వీరమాత, నీ కడుపున పుట్టిన మగధీర నేనని సంతోషపడుతున్నాను. ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ మైండ్ మమ్మీ. నువ్వు సూపర్ మమ్మీ, సూపర్. ఒరే, దీనికే ఇంత పొగుడుతున్నావు. అసలు నేను చేసిన ఇంకో పని చెప్తే ఉబ్బి తబ్బిబ్బైపోతావు తెలుసా? ఇంకో పనా? ఏంటి మమ్మీ అది? ఇంకా ప్రాఫిట్ బాగా వచ్చే పని చేసావా? ప్రాఫిట్ కాదురా, టోటల్ గా మీ మామయ్య ఆస్తులో షేర్ వచ్చే పని. వాట్? ఆ, ఎలా మమ్మీ, ఎలా? మీ మామయ్య భార్య జనని ఉంది కదా, అదే తరుణ్ గడి తల్లి. అష్ట కష్టాలు పడి దాన్ని ఇంట్లోంచి తరిమేశా కదా. అప్పుడు మధు చిన్నాల డిఎన్ఏతో గుణ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కదా. వాళ్ళు జనని బిడ్డలు కూడా కాదురా. ఆ, ఏంటి? ఇదంతా తెలుసుకొని జననిని ఈ ఊరు నుంచే పంపించేస్తున్నాన్రా. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పద. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి. వావ్, ఆహా. నీ బ్రెయిన్ 10 కోట్లకి ఇన్సూరెన్స్ చేసి ఆ తర్వాతే మ్యూజియంలో పెట్టాలి మమ్మీ. వాట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ వుమెన్ మమ్మీ నువ్వైతే అసలు. ఏంట్రా, ఈ పొగడ్తలతోనే నా కడుపు నింపేద్దామని చూస్తున్నావా? నాకు ఆకలి దంచేస్తుంది. పద, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. పద. పర్లేదు, లోపలికి రా, ఇది మనల్లే. అరే రమ్మంటున్నాను కదా, మొహాట పడతావేంటి? రా. ఎవర్నిరా తరుణ్ లోపలికి రమ్మని అంతగా బతులాడుతున్నాడు? ఏమో అమ్మా, ఎవరైనా ఫ్రెండ్ని తీసుకొచ్చాడేమో, చూద్దాం. లోపలికి రారా, ఒక అరగంట లేట్ అయితే ఏం కాదు. రమ్మంటుంటే. దా, ఇది మనల్లే, రా. అన్నా, నేను కొంచెం ఇంటికి వెళ్ళాలన్నా. పర్లేదు, ఒక 10 minutes కూర్చొని వెళ్ళు, రా. ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఆ పిల్లలు. వీడు జనని కొడుకు కదా. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? మమ్మీ, ఏంటి అంత షాక్ అవుతున్నావు? ఎవడవాడు? ధీరజ్, ఆ అబ్బాయేరా.
జనని అస్సలు కొడుకు. ఇక్కడే ఉంటారు కదా, అందరం కలిసి హ్యాపీగా ఉందాం నాన్న. మళ్ళీ తొందరలోనే వెళ్ళాలని నీకెలా చెప్పను తల్లి? వెళ్ళంలేమ్మా, ఇంకెందుకు వెళ్తాను? అందరం కలిసి సంతోషంగా ఇక్కడే గడుపుదాం. ఆ? ఇప్పుడే కదమ్మా వచ్చాను, అప్పుడే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? అవునులే నాన్న, ఏదో నా ఆరాటం నాది. అవును నాన్న, దుబాయ్లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయంట కదా. ఎంత ఎండలున్నా ఇక్కడికొచ్చాను కదా, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నీడలో ఉన్నట్టుంది. ఏదో తప్పక 4 రాళ్లు సంపాదించడానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది గాని ఈ ప్రేమ, ఆప్యాయత, ఈ పలకరింపులు అక్కడెందుకుంటాయమ్మా? ఏదో రొటీన్గా మెకానికల్ లైఫ్. ఈ తృప్తి, సంతోషం చాలా మిస్ అవుతున్నానమ్మా. ఇవి ఇప్పుడే తీసి దాచుకోవడం మంచిది, లేకపోతే మొత్తం తీసి కూతురు చేతిలో పెడతాడు. హా నాన్న, నీకిష్టమైనవన్నీ నీకోసం నేనే చేశాను. మీరు తొందరగా ఫ్రెష్ అయితే చక్కగా వడ్డిస్తాను. హా? నీకన్నా నాకిష్టమైనవి ఏముంటాయి తల్లి? వంటలు కడుపు నింపుతాయేమో గాని నీ మాటలు నా గుండె నింపుతాయి. నాన్న, ఒక్క నిమిషం ఆగు. నాన్న, చూడండి, ప్రతి సెమిస్టర్ లో నేనే ఫస్ట్. నిజంగానా? చూడు నాన్న, అవునా అమ్మా? ఇది చూడు, ఇది సెకండ్ సెమిస్టర్. దీంట్లో కూడా నేనే ఫస్ట్ వచ్చాను. ఇది థర్డ్ సెమిస్టర్. సరే అన్నా, నేను బయలుదేరుతాను. బాయ్. బాలు, ఒక్క నిమిషం. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఉండు. పర్లేదన్నా, నేను వెళ్తాలే. ఆగు బాలు, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను డ్రాప్ చేస్తాను, ఓకే? ఖాళీగానే ఉన్నాను, ఏం పర్లేదు. నువ్వు ఉండు, ఇప్పుడే వస్తా. బాలు, పద వెళ్దాం. పదన్నా. పొద్దున్నే లేచి ఎవరు మొహం చూశానో అమ్మా. ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంతలో మళ్ళీ ఎక్కువైంది. నా ఆలోచనలకి ఇలా చిక్కులు పడి చేస్తున్నాయేంటి? బ్యాడ్ టైంలో లేచి బ్యాడ్ ఫేస్ ఎవరిది చూశారో. ఛ! పంట పండింది, అనుభవిద్దాము అనుకునేలోపు పిడుగుపడి కాల్నట్టయింది. ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? నీ బుర్రకేమైనా తడితే చెప్పరా? అమ్మా, కూల్ అమ్మా, కూల్.
కాస్త కూల్గా ఆలోచిస్తే మనకే ఐడియాలు వస్తాయి. ఇలా ఫ్రస్ట్రేట్ అయితే ఎలా చెప్పు? ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేయాలి చెప్పరా? ఈ రోజు తరుణ్ వాణ్ణి గుణాకి పరిచయం చేశాడు. రేపు తీసుకెళ్లి ఆ జననికి పరిచయం చేస్తాడు. ఒక్కొక్కరికి పరిచయాలు అయిపోయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్తే లింక్ ఏర్పడితే అప్పుడేం చేయాలరా? అప్పుడు ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? బండ తీస్తే లోపల కొండ నెత్తినెక్కింది. ఎలా అయినా వీళ్ళ మధ్య లింకులు ఏర్పడకుండా కట్ చేయాలి. అమ్మా 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 అమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు జనని వాళ్ళని ఈ రోజు ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పావు కదా, ముందు ఆ పని చూడు. నీ ప్లాన్ అక్కడ సక్సెస్ అయితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఆలోచించొకసారి. నువ్వు చెప్పేది కరెక్టేరా. జనని, ఎవరే? ఎందుకలా ఫోన్ చూస్తున్నావు? ఆసక్తి ఫోన్ చేసిందమ్మా. ఈరోజు ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పిందిగా, వెళ్తున్నామా లేదా అని ఆరా తీయడానికి ఫోన్ చేసినట్టుంది. ఏం చేయనమ్మా? ఉన్నానని చెప్పాలా, వెళ్ళిపోతున్నావు అని చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఏం పాలుపోవట్లేదే. ఇలాంటి అగ్ని పరీక్షలు నీకెందుకు ఎదురవుతున్నాయో అర్థం కావట్లేదు. లిఫ్ట్ చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. అమ్మా, సమయానికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అది. ఆ జనని నా మాటలు సీరియస్ గా తీసుకుందా లేదా? లేకపోతే నేనేమీ చెయ్యలేను అని తక్కువ అంచనా వేస్తుందా? దాని లెక్కలేని తనానికి ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. నేనేంటో ఎలాంటిదాన్నో దానికి తెలిసొచ్చేలా చెయ్యాలి. ఇదేం చేస్తుందిలే అని నిర్లక్ష్యమేమో. చెప్తాను, దాని సంగతి చెప్తాను. మాట విని మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపోయిందా సరే సరే, లేకపోతే నడి బజారులో ఉరేసుకునే పరిస్థితి తీసుకొస్తాను. హలో హలో, ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను మీకోసమే వెతుకుతున్నాను. మీరు వస్తున్నారని ఇంట్లోనే ఉందాం అనుకున్నాను, కానీ స్పెషల్ క్లాస్ ఉంది నాన్న, వెళ్ళక తప్పలేదు. సారీ రేయ్, నాన్న. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? చదువు ముఖ్యం. వచ్చిన వాడిని ఎలాగూ ఇంట్లోనే ఉంటాను కదా, ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉందిరా. నేను మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కళ్ళ నేను చూసుకున్నట్టుందిరా.
నాకెంత తృప్తిగా ఉందో. నాన్న, బాలు, తరుణ్ అన్నయ్య, రా అన్నా. ఓ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు నాన్న. అలాగా. చాలా మంచివాడు నాన్న. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఓ నమస్కారం బాబు. నమస్కారం అంకుల్. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. రా బాబు, వచ్చి కూర్చో. మీరు హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. నేను తర్వాత ఎప్పుడైనా వస్తానులేండి. ఆ, ఏం అది- పర్లేదన్నయ్య, కూర్చోండి. రండి అన్నయ్య, రండి. బాయ్ బాలు. ఏం పర్లేదన్నయ్య, కూర్చోండి, వాటర్ తాగుదురు గాని. రండి. మ్, రా బాబు. రండి అన్నయ్య. సరే. రండి. రా. బాబు కూర్చో బాబు. నాన్న, మీరు కాసేపు కబుర్లు చెప్పుకోండి, నేను భోజనం రెడీ చేస్తాను. సరే అమ్మా. బాలు, ఎలా చదువుతున్నావురా? రే, ఏం చేస్తున్నావురా? అబ్బబ్బబ్బబ్బబ్బా. దాన్ని అందం చంపేస్తుందక్క. అడుగక్క, వెళ్ళి బావని మా పెళ్లి గురించి అడగక్క. రే, వచ్చి అరగంట కాలేదు. కాస్త ఓపిక పట్టరా నాయనా. మనం తొందరపడితే ఆయన తన్ని తరిమేస్తాడు మనిద్దరిని. నేను అడుగుతాను కదా, నీకు మాటిచ్చాను కదా, నన్ను నమ్మరా? మరీ తొందర ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. కాస్త బండి స్లో చెయ్యరా. ధరని నలా చూస్తూ ఉండలేకపోతున్నానక్క. పిచ్చివాగుడు వాక్కు. ముందు వెళ్ళు. అక్క, మనం ప్రైవేట్ డిటెక్టివ్కి డబ్బులు ఇచ్చాం కదా. ఆమె 2 రోజుల్లో మన నాన్న ఎవరో ఎంక్వైరీ చేసి చెప్తాననింది కదా. ఆమెని మనం నమ్మొచ్చంటావా? అరే, ఆన్లైన్లో ఆ ఏజెన్సీ రివ్యూస్ అన్ని చదివానురా, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా కనిపెట్టేస్తుందని నాకు నమ్మకం ఉందిరా. నీకు నమ్మకం ఉంటే ఓకే. నాకేదో చిన్న డౌట్ వచ్చాడుగా. లేదురా, డెఫినెట్గా కనిపెట్టేస్తుంది. పదరా.
మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి. అమ్మా ఈ నిజం మా దగ్గర దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ డెసిషన్స్ అన్ని నువ్వే తీసుకుంటావా? మాతో డిస్కస్ చేయవా? ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయాలని నీకు కనిపించలేదా? నీ లైఫ్ లో ప్రతిదీ సీక్రెటేనా? అడిగినప్పుడు ఆన్సర్ ఉండదు, తర్వాత అంతుపట్టని ప్లాన్స్ వేస్తుంటావు. ఇదేనా నీ పిల్లల మీద నువ్వు చూపించే ప్రేమ? ఏమైంది మధు? ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావేంటి? ఇంకా ఏం కావాలమ్మా? నువ్వు దాస్తే దాగిపోతుంది అనుకుంటున్నావా? మాకు నిజం తెలిసిపోయింది. ఆ శక్తి కాల్ చేసి నిజం మొత్తం మాకు చెప్పింది. నువ్వు దాచిందేంటో దాచి చేస్తుందేంటో మాకు అర్థమయ్యేలా ఫోన్ చేసి మరీ చెప్పింది. శక్తి వీళ్ళకి నిజం చెప్పేసిందా? వీళ్ళని రెచ్చగొట్టి నా బతుకు నాశనం చెయ్యాలని. ఏం చెప్పిందిరా? ఏం చెప్పింది? ఏం నిజం దాచానని మీకెక్కించింది? దాని మాటలు నమ్మకండి. ఆవిడ గారు ఎలాంటి వంచుకరాలో మీకిద్దరికి బాగా తెలుసు కదా. ఆవిడ గారి సుప్పనాతి మాటలు మీ చెవిన పడితే ఎలారా? ఆవిడని నమ్మితే మీరే నష్టపోతారు. నమ్మకుండా ఎలా ఉండమంటావు? నువ్వే ఒప్పుకున్నావంట కదా, నీ నిర్ణయం చెప్పావంట కదా. దీన్ని కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడే. దీని గుణగణాలన్నీ వాడికి తెలుసు. ఇలా మనం ఊ అంటే అలా వాళ్ళు ఓకే అంటారు. మన అనిపించుకుంటే ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏమంటారు? శారదా, ప్రస్తుతానికి నిన్ను నోరు ముయ్యమంటాను. అవన్నీ ఇప్పుడు ఆలోచించే విషయాలు కాదు అంటాను. నా బుజ్జి తల్లికి, నా బంగారు కొండకి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు. అప్పుడే నువ్వు ఎవరికో కట్టబెట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఎప్పుడూ ఆలోచించకు. అది ఆడపిల్ల భారం అనుకునే వాళ్ళు చెప్పాల్సిన విషయం. అది నా బంగారు. వీలైతే గొప్ప చదువులు ఏంటా అని ఆరాతి. ఆ విషయంలో నీ మాట వింటాను. దాని పెళ్లి విషయం మాత్రం ఎప్పుడూ నా దగ్గర ఎత్తకు. అయ్యో ఏమండి, అది కాదండి. ఏమండి, అదో ఇదో చెప్పి మెల్లగా కేశవ మనసులో ఉన్న మాట, కేశవ అయితే మనకి అన్ని విధాలా తోడుంటాడు అని చెప్దాం అనుకుంటే అసలు పెళ్లి టాపిక్కే ఎత్తద్దంటాడేంటి? ఇలా తుంచి కరాఖండిగా నా మొహం మీద చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏం మనిషో ఏంటో. ఛే! హాయ్ అన్నయ్య. హాయ్ తరుణ్. హాయ్ డాడీ. ఇంకా పడుకోలేదేంట్రా? లేదు డాడీ, నిద్ర రావటం లేదు. నా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైందిరా? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అవును, మార్నింగ్ ఎవరో నిన్ను అన్నా అని పిలుస్తున్నాడని ఒక కుర్రోడ్ని ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాను నాన్న. నేనే వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. వాడి గురించి ఆలోచిస్తున్నాను. డ్రాప్ చేసి వచ్చావు కదా, ఇంకా తన గురించి ఆలోచించేదేముంటుంది?
చాలా ఉంది డాడీ. నాకు తెలియకుండానే నేను బాగా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంట్రా అసలేం జరిగింది? ఏం లేదు డాడీ. బాలుని డ్రాప్ చేసిన తర్వాత నన్ను ఇంట్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. లోపలికి వెళ్ళాను. అలా లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్. వాళ్ళంతా నాకు ఇప్పుడే పరిచయం అయినట్టుగా లేదు. ఎప్పటినుంచో నా పరిచయస్తుల్లా నాకు వాళ్ళకి ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ఫీల్ కలుగుతుంది. బాలు వాళ్ళ ఫాదర్ని సిస్టర్ని కూడా పరిచయం చేశాడు. తను కూడా బాలులానే చాలా మంచి అమ్మాయిలా కనిపించింది డాడీ. నాకెందుకో వాళ్ళకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా, ఎప్పటినుంచో పరిచయం స్నేహం ఉన్నట్టుగా నాకు తెలియకుండానే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది నాన్న. బాగా దగ్గర వాళ్ళలాగా, కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. అదేదో జన్మజన్మల బంధం అంటారే, అలా అనిపిస్తుంది నాన్న. చూడరా, చూడు వాడెలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అనిపిస్తుందంట. ఎందుకంటావు? కొత్త గొప్ప నిజం తెలిసిందంటావా? ఏం లేదులే మమ్మీ, ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా. మాట కలిస్తే మనసు ముడిపడుతుంది. ఆ బ్లడ్ రిలేషనే ఇప్పుడు వీళ్ళందరి రిలేషన్ని కలుపుతుందేమోనని నాకు అనిపిస్తుంది. బ్లడ్ లేదు, నా పొందా లేదు. నువ్వొకడివి. అసలే నేను టెన్షన్ పడి చేస్తుంటే నువ్వింకా టెన్షన్ పెడతావు. ఇదేమన్నా వక్రిస్తుందా? ఒకరినొకరిని మళ్ళీ కలుపుతుందా? కలిసుందాం రండి అని వాళ్ళనుకుంటే మన కథకి ఎండుకాటు పడిపోతుందిరా. నువ్వు మరీ ఓవర్గా ఆలోచించక మమ్మీ. ఏదో ఫీల్ అవుతున్నాడు, అవనివాణ్ణి. ఆ బంధాలు ముడిపడినాటికి నువ్వు ఏదో ఒక చిక్కుముడి వేయకుండా ఉంటావా? బీ బ్రేవ్ మమ్మీ. విడదీయడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. గట్టిగా ఆలోచించు. స్ట్రాంగ్ గా రిలేషన్ ని డిస్టర్బ్ చేయొచ్చు మనం, ఓకేనా? మరీ అంతగా ఆలోచించకురా. మధు చిన్నాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు లోన్లీగా ఉంటున్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అయినా నీ మనసుకు నచ్చిన వాళ్లతో ఏదో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం మంచిదే. నీకు వాళ్ళంత బాగా నచ్చితే వీలైనప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలు. వాళ్ళను కూడా మన ఇంటికి తీసుకురా, సరేనా? ఇంకా దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ దేనికిరా? నా మనసుని బాగా అర్థం చేసుకున్నందుకు. నేను వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తాను డాడీ. అలాగే నాలాగే ఆలోచించే అమ్మకు కూడా వాళ్ళని పరిచయం చేస్తాను. నీ ఇష్టం, నన్ను అడిగేదేముంది? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. కలిసి భోంచేద్దాం. సరే డాడీ. పదమ్మా, బయలుదేరదాం. ఇంకా క్యాబ్ రాలేదు కదే. ఏరా ధీరజ్, బయలుదేరారా? ఎస్ మమ్మీ.
మొత్తం ఫ్యామిలీ బ్యాగేజ్ తో పాటు బయలుదేరిపోయారు. క్యాబ్ కూడా వచ్చేసింది. ఎస్, నా వార్నింగ్ స్ట్రాంగ్ గానే పనిచేసినట్టుందిరా. నువ్వు శక్తివి కదమ్మా, నీ పవర్ అలాంటిది. సరే అబ్జర్వ్ చేస్తూ ఉండు. మధు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తానులే. అవసరం లేదు. చేసిందంత చేసి మళ్ళీ ఏదో సాయం చేసినట్టు బిల్డప్పా? పాయిజన్ పిల్కి షుగర్ కోటింగా? పదరా. దేవుడా, నా కూతురికి ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నావు? దాని కన్న పిల్లలు ఇక్కడే ఉన్నారని తెలిసి వెతుక్కునే అవకాశం లేకుండా పెంచిన పిల్లల కోసం వనవాసానికి పంపిస్తున్నావా? ఏదో ఒకటి చెయ్యయ్యా, ఈ ప్రయాణాన్ని ఆపు. దాని మొహంలో సంతోషం చూసే భాగ్యం కలిగించు. ఏంటి ఇక్కడికొచ్చావు? వెళ్ళు వెళ్ళు. ఏంటి తోసుకుంటూ లోపలికి వెళ్ళాలని చూస్తున్నావు? నీ దారి ఇది కాదు, వెళ్ళు. మర్యాదగా వెళ్ళి ట్రైన్ ఎక్కు. నేను ఊరొదిలి వెళ్ళడానికి రాలేదు, ఇక్కడ పర్మనెంట్ గా ఉండడానికి వచ్చాను. ఏంటి ఇక్కడ పర్మనెంట్ గా ఉంటావా? ఎలా ఉంటావే? ఏ అధికారంతో ఉంటావు? ఏ ధైర్యంతో ఉంటావు? నా ధైర్యం ఏంటో, అధికారం ఏంటో, హక్కేంటో మా ఆయనతో మాట్లాడతాను, విని తరించు. నీ బెదిరింపులకు దడిచి పారిపోతానని అనుకున్నావా? నీ పిచ్చి బెదిరింపులకి నా హక్కులు ఎందుకు వదులుకుంటాననుకున్నావు? నేను వెళ్ళడం కాదు, నిన్ను ఇంట్లో నుంచి పర్మనెంట్ గా తరిమేస్తాను. గుణ 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 గుణ, ఇదేంటి నిన్న నాకు వచ్చిన కల నిజమయ్యేటట్టుంది. గుణ, వెళ్ళు జనని, మర్యాదగా వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకా నువ్వేదో చేస్తావనుకోవడం నీ పొరపాటు. ఇక్కడి నుంచి జరగాల్సిందంతా నా చేతుల్లో ఉంది. నీ బతుకు బజారు కీడ్చడం క్షణాల్లో పని. మా ఆయన బయటికొస్తే నీ పొజిషన్ గేట్ బయట ఉంటుంది. గుణ, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. తగ్గి ఉంటే నీ తైతక్కలు ఇంకా ఆపలేవని తెగించి తెంపు చేసొచ్చాను. గుణ 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 గుణ
ఏంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి? అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావే? గుణ గుణ అని పిలుస్తూ ఏం చెప్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్తే వాడు నమ్ముతాడా? నిజాలు చెప్పడానికొచ్చాను, ఆధారాలతో వచ్చాను. నువ్వు అబద్ధాలాడి ఇంతకాలం నన్ను గెలిచావు, కానీ నేను నిజాలు చెప్పి నా స్థానం దక్కించుకోవడానికి వచ్చాను. వాస్తవాలు చెప్తాను. గతంలో జరిగిందంతా గుణ ముందు పరుస్తాను. హాస్పిటల్లో మన పిల్లలు మారారని, మధు చిన్నాలు మన పిల్లలు కాదని, మన పిల్లలు వేరే ఉన్నారని జరిగినట్టుగా చెప్తాను. అప్పుడు ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా. గుణ ఎలా రియాక్ట్ అవుతాడో నీకు తెలుసు కదా. నన్ను గెంటడం మాత్రమే తెలిసిన నీకు నిన్ను గెంటితే ఎలా ఉంటుందో తెలిసొచ్చేలా చేస్తాను. అప్పుడు ఇప్పుడు 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 నా భార్యగా నా మధ్యలో ఉన్నది నువ్వే. నేను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను జనని. జరిగిందేంటో నీకు నాకు స్పష్టంగా అర్థమైంది కదా. మనం వెంటనే మన పిల్లల్ని వెతకాలి. ఏంటి, నిజాలు చెప్తావా? ఎస్, అందుకే ఇక్కడికొచ్చాను. నువ్వు నన్ను ఏమని బెదిరించావు? నా పిల్లలకి ఫోన్లో ఏం చెప్పావు? నా గుండెల్లో ఉన్న రహస్యాన్ని మధు చిన్నాలకి చెప్తావా? చెప్పవే, చెప్పు చెప్పు చూద్దాం. తీసుకో, మాట్లాడు. నంబర్ కలిపివనా? ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇదిగో, నువ్వు వాళ్ళకి ఏం చెప్పినా నేను భయపడ్డానికి సిద్ధంగా లేను. ఇదిగో చెప్పు. ఏంటి, రివర్స్ అయితే తగ్గుతాననుకుంటున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాననుకుంటున్నావా? నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వేదో ధమ్కీలు ఇవ్వగానే దడుస్తాననుకున్నావా? చెప్పేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు, నేను దానికోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇలా ఫోన్లో మధుకు చెప్పిన మరుక్షణం నేను గుణ దగ్గర రహస్యాలన్నీ చెప్పేస్తాను. టోటల్గా జరిగింది కళ్ళకి కట్టినట్టుగా వివరిస్తాను. ఇప్పుడు కాని వాడొచ్చి జనని చూస్తే ప్రమాదం. వద్దు, వద్దులే జన్ని, చెప్పొద్దు. చెప్పొద్దా? ఎందుకు చెప్పొద్దు? చెప్పేద్దాం. దాపరికాలు ఎందుకు? నువ్వు మధు చిన్నాలకి చెప్తానన్నావు కదా. చెప్తే ఏమవుతుంది? మహా అయితే మధు చిన్నాలు నా మీద అలిగి బయటికి వెళ్ళిపోతారు, అంతే కదా. అదే గుణాకి చెప్తే నన్ను చేరదీస్తాడు, నా పిల్లల వెతుకులాటలో సాయపడతాడు. మేమందరం ఎంచక్కా కలిసిపోతాం. అప్పుడు మధు చిన్నాలని తిరిగి మా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో మాకు బాగా తెలుసు. గుణ వాళ్ళని మా పిల్లలకు అంగీకరిస్తాడు. మా తరుణ్కి తెలిస్తే ఇంకా బాగా సంతోషపడతాడు. అప్పుడు నువ్వు ఆపగలవా? తరుణ్కి ఎదురు నిలబడగలవా? గుణాన్ని ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలవా? చెప్పు శక్తి. నన్ను బెదిరించినంత తేలిక కాదు. నిజాలు బయట పెడితే నీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది, నీ బతుకు తలకెందులైపోతుంది. చెప్పు. నువ్వు చెప్తావా, నన్నే చెప్పమంటావా? ఏం చేద్దామో డెసిషన్ నీదే. చాయిస్ నీకే ఇస్తున్నాను. దీని వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. అలా చేస్తే నేను నా కొడుకు పుట్టగతులు లేకుండా పోతాం. అడుక్కు తిని బతకాల్సి వస్తుంది. లాభం లేదు. దీన్ని ఎదిరించి పోటీ పడితే ఇది నెగ్గితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది. సరే, నేను మధు చిన్నాలకి ఏమి చెప్పను. నువ్వు కూడా
గుణాతరులకి ఏం చెప్పొద్దు. నో, నీ మాట తీరికి, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ కి, నీ బాడీ లాంగ్వేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. హ, ఇంకోలా అడుక్కో. జనని, దండం పెడతాను జనని. నేను మధు చిన్నాలకి ఏమీ చెప్పను. నువ్వు కూడా తరుణ్లకు కూడా ఏమీ చెప్పొద్దు. ప్లీజ్ 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 జనని, ప్లీజ్. ఓకే, ఎప్పుడు నువ్వు నెగ్గడం కాదు, నేను నెగ్గడం కూడా ముఖ్యం. ఈ మాట మీద ఉంటావు కదా? మాట తప్పితే ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసు కదా? ఒక్కసారి ఊహించుకో, నీ బతుకు గుడిమెట్లకు అంకితం అయిపోతుంది. నేను తొడుగుతాను. అబ్బా, త్వరగా. అలా రా దారికి. నువ్వు దారికొస్తేనే నేను నా దారిన వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? రామ్మా, ఏదైనా పని మీద వచ్చావా? ఏంటమ్మా, ఏం జరిగింది? ఇక్కడే నిలబడ్డావేంటి? అత్త రావద్దంటుందా? అదేం లేదురా, నాది అని నేను రాదలుచుకుంటే నన్నెవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఎవ్వరు అడ్డగించినా కూడా నేను ఆగను. తను నాకు ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. కదా శక్తి? అంతే అంతే అంతే. ముద్దు రామ్మా, ఎలాగో వచ్చావు కదమ్మా, లోపలికి రా. లేదురా, నాకు వేరే అర్జెంట్ పనుంది. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా. అమ్మయ్యా, ఇప్పటికీ గండం గడిచి పిండం బయటపడింది. ఈయన గారాభం ఏంటో, ఈయన ప్రేమేంటో అర్థం కావడం లేదు. కూతురు బంగారం అంటాడు, మళ్ళీ ఆ బంగారానికి బంగారం కొనడానికి బయటికి తీసుకెళ్లాడు. తెచ్చింది అంతో ఇంతో దాచుకుందామని ఆశపడితే మొత్తం బూచుకుని పోయాడు. ఛే! వీడికి వీడి తొందరే గానీ నా బాధ అర్థం చేసుకోడు. అసలు వీడికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. హలో, ఏంటక్క, నిన్న నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తవేంటి? బావతో మాట్లాడావా? ధరణిని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించావా? ఒరేయ్, నీ తొందర నీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోవా?
ఓ గత్తర పడ్డట్టు మీద పడిపోతావు. రాత్రి నీ గురించి మాట్లాడదామని దాని పెళ్లి అని నోరు తెరిచాను అంతే. చిర్రును పైకి లేచి, చిన్నపిల్ల దానికిప్పుడే పెళ్ళేంటి, పై చదువులు చదవాలి, గొప్ప ఉద్యోగం వెలగబెట్టాలి అని నా మాట దూరనివ్వకుండా టక్కున కట్ చేసి టిక్కున లేచి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా అడుగుతానులేరా. ఏంటక్క ఇంకా అడిగే దగ్గరే ఉన్నావా? ఈ పాటికి మాట్లాడి ఒప్పించేసుంటావు అనుకున్నాను. ఎలాగైనా ఆ ధరణిని నాకిచ్చి పెళ్లి చేస్తానని నువ్వు నాకు మాటిచ్చావక్క. మాట తప్పద్దో. ఒరేయ్, నువ్వన్నిసార్లు చెప్పాలా? నేను మాట అంటే మాటే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాన్రా. కాకపోతే నీకు మొన్న చెప్పానే, దరిద్రానికి దరిద్రం పోగైతే ఏమెదిగి చేస్తావురా? అందం పిచ్చి పక్కన పెట్టి కాస్త డబ్బు పిచ్చి పెంచుకోరా. నువ్వు గొప్పింటి అమ్మాయిని చూసి వశపరుచుకోరా. నువ్వు ఎదిగితే నీ నీడలో నేను బ్రతికేయొచ్చురా. దీన్ని వేధించడం మానేసి డబ్బున్న అమ్మాయి గాలింపులో పడు. అక్క అక్క అక్క, ఈ మాట ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకొకసారి అన్నావంటే బాగోదు. నువ్వు ఒప్పించకపోయినా, బావ ఒప్పుకోకపోయినా నేను ధరణిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకొని తీరుతాను. ఒప్పిస్తే మర్యాదగా ఉంటుంది, ఒప్పించకపోతే నేను నా రూట్లో రావాల్సి వస్తుంది. రే రే రే, తొందరపడకురా. నేను నిదానంగా ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆవేశం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఒరేయ్, ఫోన్ పెట్టే. ఎవరో వచ్చినట్టున్నారు. నేను ఆయనతో మెల్లగా మాట్లాడతానులే. ఎవరండి మీరు? అమ్మా, మేము సెన్సస్ నుంచి. ఏంటి అంటే జనాభా లెక్కల కోసం వచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ వివరాలు కొంచెం చెప్తారా? రాసుకొని వెళ్ళిపోతాను. సరే, రాసుకోండి. నా పేరు అది అమ్మా, ఎండన పడొచ్చాను కదా, ఒళ్ళు చిటపట్లాడుతుంది, ఎండ కూడా చిటపట్లాడుతుంది. కాస్త వచ్చి అలా లోపల కూర్చోవచ్చా? కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే తాగి రాసుకుంటాను. సరే రండి, కూర్చోండి. వాటర్ తీసుకొస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నేను శారద. మా వారి పేరు ప్రతాప్. 2 పిల్లలు, ధరణి, బాలు. సరే, ఓకే. మీ మీ ఆధార్ కార్డులు ఉన్నాయా? మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ ఉంటే తెచ్చివ్వండి. కన్ఫర్మ్ చేసుకుని రాసుకుని వెళ్ళిపోతాను. సరే, తీసుకొస్తాను. ఇదిగో మా ఆధార్ కార్డులు.